చెప్పేసిందా? మీకు చెప్పేసిందా? అవును, నీకెలా తెలుసు? చెప్పకపోతే ఆశ్చర్యం గాని చెప్పేస్తే ఏముంది? ఓకే బ్రదర్స్, మీరందరూ మా లవ్ స్టోరీలో మందు పంచుకున్నందుకు మీ అందరికీ హార్టీ వెల్కమ్ అండ్ cheers. ఏంటి నన్ను కన్ఫ్యూజ్ చేద్దామని వచ్చారా? అంత సీన్ లేదన్నా, మేమే ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాం. మేమందరం కన్విన్స్ అయ్యి మిమ్మల్ని కలుపుదామని వచ్చాం. చూడు బ్రదర్, అద్దం పగిలిన అతుక్కుంటదేమో గాని మా మనసులో అతుక్కోవు. అరే అతుక్కోవడమేందన్నా, మాకు సంజాయితేలే, మీరిద్దరు కలుగుర్రి మస్తుంటది. నో వే బ్రదర్. అరే ఊరుకో అన్నా. చూడండి బ్రదర్, దానికి మాటలతో పాటు బాడీ అంతా అయిపోయే. పొరపాటు నేను దాన్ని చేసుకున్నానే అనుకో, నా బతుకంతా రైతు బజారే కదా భయ్యా. అదేంటి బ్రదర్, ఎప్పుడు నెగిటివ్ థింకింగేనా? కొంచెం పాజిటివ్ థింకింగ్ కూడా చేయండి. ఎక్కువ థింకింగ్ చేసే డ్రింకింగ్ వచ్చా. అయినా మీకు తెలియదు భయ్యా ఆడవాళ్ళతో టార్చరు. వాళ్ళతో పెట్టుకుంటే అంతే. నా పేరెంట్స్ నా చిన్నప్పటి లవ్ స్టోరీ మర్చిపోయేలాగా నన్ను హిప్నోటైజ్ చేయించారు. అది నా తప్ప? ఎంతసేపు తన వైపే ఆలోచిస్తారు కానీ తనే కరెక్టు, మీరే కరెక్టు, నేను ఒక్కనే రాంగా? అదేంటారి అలా అంటావు? నీకోసమేగా మేమంతా వచ్చాం. వచ్చింది నా కోసమే, కానీ శ్రీముఖి గొప్పదని చెప్పడానికేగా. చూడార్య, మేమంతా మీ ఇద్దరిని కలపాలని, మీరు హ్యాపీగా ఉండాలని పగలనక రాత్రనక కష్టపడుతున్నాం. ఇలా చేయడం తప్ప? తప్పే. మొత్తం మీరే చేశారు. ఇప్పుడు వరకు మీరు చేసింది చాలు, నేను కోల్పోయింది చాలు. ఏం కోల్పోయావు ఆర్య? నన్ను ఇలా చూశాక కూడా మీకు ఇంకా అర్థం కాలేదా? మీరంతా తను గొప్ప, తను అలా ఇలా అని పొగుడుతున్నారే కానీ నేనేంటి, నేను ఎందుకు ఇలా అయ్యానని ఎవరైనా ఆలోచించారా? చిన్నప్పుడు అదే త్యాగం చేసింది, పెద్దయినప్పుడు అదే త్యాగం చేసింది. నా లైఫ్లో అంతా తనే చేసింది. మగాడిగా పుట్టేనే అనే ఫీలింగ్ తప్ప ఎప్పుడూ తను వెనకే ఉండిపోయాను. అవునన్నా, వాళ్ళకి మనం ఎంత చేసినా ఇంతేనా అంటారు. అదే వాళ్ళు మనకి ఇంత చేసినా మనం ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాం కదా. వాళ్ళంతటా వాళ్ళు మన మనసులోకి వచ్చి మనల్ని మోసం చేసి వెళ్ళిపోతారు. మనం వెళ్తే మాత్రం పట్టించుకోరు. అంతెందుకు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయకపోతే మీరు తన కోసం వెళ్తారా? అవునన్నా, ఎందుకు వెళ్తాం? చా ఊరుకో, ఫిగర్ కనబడితే వెంటబడి వేధించేది మనం. చూడు బ్రో, కాంప్రమైజ్ కాకపోతే చివరికి వైఫే కాదు లైఫే ఉండదు. నాకు నా మందుంటే చాలు. అంతేనా? అంతే. అంతేనా? అంతేరా. అంతేనా? అంతే అంతే అంతే. ఒక రోజు ఏమి జరిగిందంటే, కారు చీకటి, అంతకంటే కారు చీకటి లాంటి మనిషి ఒక మంచి కారులో దిగాడు. అతని ముఖంలో ఆనందం మిట్ట మధ్యాహ్నం కూడా వెతికినా దొరకదు. సడన్ గా ఒక వెలుగు వెలిగింది. ఆ వెలుగు పేరే శ్రీముఖి. బైకు పైన ఆర్య, శ్రీముఖి వెళ్తున్నారు. పొదల దగ్గర ఆగారు. ఆ పొదల్లో వాళ్ళిద్దరూ దూరారు. చింత చచ్చినా స్వామికి పులుపు జావలేదు. పొంగేం కాదు, మన డార్లింగ్లిద్దరూ పొదల్లోకి దూరారా. నన్ను నమ్మండ్రా, దొంగ సామి నా కొడకల్లారా. రేయ్, ఎవడైనా ఒకటి వెళ్ళి చూడండి రా. ఈడయ్యా ఈడేడుపు తట్టుకోలేకపోతున్నాం. వెళ్ళండి. నేను వెళ్తా. వాడు వచ్చేలోపు ఏదో ఒక స్టోరీ చెప్పు. అన్నా, నువ్వు చెప్పేది అక్షరాల్లో నిజమన్నా? బైక్ మీద ఎక్కిపోతున్నారన్నా. ఆగండి.
ఎంత మోసం ఎంత మోసం. కనీసం మాలో ఒక్కడిని చేసుకున్నా ఓకే, క్షమించేవాళ్ళం. శత్రువుతో తిరుగుతున్నాం, సిగ్గులేదా? నీ అంతు చూస్తాం. ఏంట్రా ఏంటి? ఏంటి మీద చాలా ఎందుకు ఎక్కువ వస్తున్నావ్? చేస్తున్నావు ఏంటి? మేము స్వాములు తెలుసా, చెప్పించేస్తాం. ఏంట్రా ఏంట్రా నువ్వు చెప్పించేది? మమ్మల్ని కలపడం కోసమే కదా ట్రై చేశారు. ఏంటి ఇంకా ప్రాబ్లం? నా డౌట్ తీర్చి నిన్ను చెప్పించకుండా విడిచిపెట్టేస్తా. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? కమ్ ఆన్ టెల్ మీ. నీగో హట్ చేసినోడు కింద నీ చెయ్యా, నేను ఒప్పుకోను. అంత సీన్ లేదు అక్కడ. వాడి మీద రివెంజ్ తీర్చుకోవడానికి బాబా చెప్పినవన్నీ పాటిస్తున్నాను. అతి తొందరలో మీ కోరిక నెరవేరబోతుంది. ఆ, అదే నాకు కావాలి. థ్యాంక్స్, నన్ను వదిలే. అన్నా ఒక చిన్న డౌట్ అన్నా. ఏ డౌట్ లేదేం లేదు పో. ఏం చెప్పమంటావు బాసు? సూపర్ హిట్ అయిన బొమ్మరిల్లు క్లైమాక్స్ ని మార్చేసావు కదా బాసు. బొమ్మరిల్లు క్లైమాక్స్ ఇన్ని మారిస్తే సినిమా హిట్ అవుతుందా? అవ్వదు. రండి రండి. అందుకే ఎవ్వరికీ తెలియకుండా స్వానుభవ స్వామిని కలిశాను. రివెంజ్ ప్లాన్ కనుక్కుని తూ చా తప్పకుండా పాటిస్తున్నాను. అంటే మన ప్లాన్ సక్సెస్ ఏనా? 200%. సూపర్. బాయ్. రేయ్, ఈ ఆనందాన్ని మనం దేవదాస్ బార్ లోనే సెలబ్రేట్ చేసుకోవాలా?